హలో, నేను బ్యూలా, లైఫ్ కోచ్ ఫర్ వైఫ్స్. ఈరోజు ఎక్స్క్లూజివ్గా మెన్కి ఒక మాట చెప్పాలనుకున్నాను. హస్బెండ్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, జెన్జీ కిడ్స్ కూడా అవ్వచ్చు. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా మీరు కూడా, మాకు కూడా ఎవరైనా ఫ్రూట్ఫుల్ లైఫ్ లెసన్స్ టీచ్ చేస్తే బాగుండు, సొసైటీలో ఎలా మూవ్ అవ్వాలి, ఎంత సాఫ్ట్ హార్ట్ కలిగి ఉండాలి, అండ్ కెరియర్లో ఎలా గ్రోత్ అవ్వాలి, టాక్సిక్ రిలేషన్షిప్స్ నుంచి ఎలా బయటపడాలి, ఫైనల్ పార్ట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో వైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా చూసుకోవాలి, అది చెప్పేవాళ్ళు లేకనే మేబీ మీరు స్టబర్న్గా ఉన్నారేమో, ఆల్వేస్ మేమే కరెక్ట్ అని చెప్పి ఉన్నారేమో అని నాకు అనిపించింది. వేరాజ్ అమ్మాయిలకి ఎన్ని వీడియోస్ ఉన్నా కూడా అమ్మాయిల లైఫ్ కూడా ఎందుకు అలా ఉంది ఎప్పుడైనా ఆలోచించారా? అండ్ మీ సబ్కాన్షియస్, కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్ మీకేం టీచ్ చేస్తుంది? మీ మైండ్కి, బాడీకి కొన్ని సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. అవి ఎలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి? అలాంటప్పుడు మీరు అలా కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే మీ హెల్త్ కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను ఇచ్చే సెషన్స్లో, అలాంటి ఫ్రూట్ఫుల్ సెషన్స్లో మీరు పాల్గొనగలిగితే కనుక ఇన్ని ఇయర్స్గా మీరు క్యారీ చేస్తున్న ట్రామా కానీ, పాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ ప్యాటర్న్స్, కొన్ని ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అని అంటే, మీరు పైకి లేద్దాం అనుకునే లోపు ఇంకొకటి మీకు హిట్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమంది ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది అని అంటే 10 డేస్ చాలా బాగుంటారు, మిగతా 10 డేస్ అనేది లేదా మిగతా 20 డేస్ అనేది ఎలా ఉంటుంది అని అంటే బీభత్సమైన యుద్ధం. అది సైలెంట్ వార్ అవ్వచ్చు, లేదా భయంకరమైన గొడవలు అవ్వచ్చు. ఎందుకు అలా జరుగుతూ ఉంటాయి? అండ్ లైఫ్ అంటే ఆల్ మిక్స్డ్ ఉంటాయి కదండి అని అనుకోవచ్చు, కానీ ఇయర్స్ టుగెదర్ అలానే ఉంది అని అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తే మీ లైఫ్ అనేది ముందుకు సాఫీగా సాగుతుంది అనే లైఫ్ లెసన్స్ అండ్ ఫ్రూట్ఫుల్ సెషన్స్ అనేవి ఇక్కడ మీకు దొరుకుతాయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.